హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పర్సంటేజ్లో పార్ట్ 2 పార్ట్ 1 లాస్ట్ వీడియో పెట్టాం కదా. ఇప్పుడు దాని కంటిన్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ ఎట్ 40% హయ్యర్ దెన్ ద ఒరిజినల్ ప్రైస్. ఆఫ్టర్ దట్ హీ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20%. వాట్ ప్రాఫిట్ ఆర్ లాస్ డస్ హీ గెట్? ఈ క్వశ్చన్ అనేది షాప్ కీపరు ఫస్ట్ దాని మీద హయ్యెస్ట్ ప్రైస్ ఎంత మార్క్ చేశాడంటే 100% ఒరిజినల్ ప్రైస్ అనుకుంటే దాని మీద 40% ఇంక్రీజ్ చేశాడు, అంటే 140% అయింది అప్పుడు ప్రైస్. హీ అలౌస్ డిస్కౌంట్ 20%. 100లో 20% డిస్కౌంట్ చేసేస్తే 80%. 80/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 0000 క్యాన్సిల్, 0000 క్యాన్సిల్. 8 4s are 32, 8 1s are 8 plus 3 11, 112%. ఒరిజినల్గా ఏ ఆర్టికల్ ప్రైస్ అయినా కానీ ఎంత ఉంటుంది? నార్మల్గా 100%. సో 112లో నుంచి 100%ని సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ 12%. 100 కంటే అబోవ్ ఉంది కాబట్టి ఇది ప్రాఫిట్. He gets a profit on 12% in this business. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ హిస్ గూడ్స్ 20% హయ్యర్ దెన్ ద ఒరిజినల్ ప్రైస్ డ్యూ టు ఇంక్రీజెస్ ఇన్ డిమాండ్. హీ ఫర్దర్ ఇంక్రీజెస్ ద ప్రైస్ బై 10%. హౌ మచ్ ప్రాఫిట్ విల్ హీ గెట్? ఏ షాప్ కీపర్ మార్క్స్ ద హిస్ గూడ్స్ అంటే ఒక బిజినెస్ మ్యాన్ లేదా షాప్ కీపరు ఆ గూడ్స్ పైన 20% హై ప్రింట్ చేశాడు దెన్ ద ఒరిజినల్ ప్రైస్, అంటే 120% అయింది. డ్యూ టు ఇంక్రీజెస్ ఇన్ ఏ డిమాండ్, ఆ ఆర్టికల్ పైన డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగిన తర్వాత ఆ షాప్ కీపర్ ఏం చేశాడు? 10% ఇంక్రీజ్ చేశాడు. ఇందాక ప్రీవియస్ ప్రాబ్లం ఏంటంటే డిస్కౌంట్ ఇచ్చాడు, ఇక్కడ డిస్కౌంట్ కాదు, ఇంక్రీజ్ చేశాడు. అయితే హౌ మచ్ ప్రాఫిట్ విల్ హీ గెట్ అంటే ఆర్టికల్ ప్రైస్ 100% అనుకుంటే ఫస్ట్ ఎంత ఇంక్రీజ్ చేశాడు గూడ్స్ మీద? 120%, అంటే 120 డివైడెడ్ బై 100 ఇంటూ డ్యూ టు డిమాండ్ అవ్వడం వల్ల మళ్ళీ ఎంత ఇంక్రీజ్ చేశాడు? 10% ఇంక్రీజ్ చేశాడు, అంటే అప్పుడు 110%. సింప్లిఫై చేస్తే 0000 11 2s are 22 అయితే 11 1s are 11 plus 2 132 దట్ ఈజ్ ఈక్వల్ టు 132%. అంటే -100% చేస్తే టోటల్గా ఇన్ దిస్ బిజినెస్ హీ గెట్ 32% ప్రాఫిట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ be raised by 40%, by how much percent must a householder reduce his consumption of that commodity so as not to increase his expenditure? ఓకేనా? అంటే ఇప్పుడు ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ అంటే నిత్యావసర సరుకులు, ఒక ఇంటికి కావాల్సిన సరుకులు బి రైజ్డ్ బై 40%. ఎంత ఇంక్రీజ్ అయింది? 40% ఇంక్రీజ్ అయింది. 40% ఇంక్రీజ్ అయితే బై హౌ మచ్ పర్సెంట్ మస్ట్ ఏ హౌస్ హోల్డర్ రెడ్యూస్డ్ హిజ్ కన్జంప్షన్ అంటే వాడకం ఎంత తగ్గియాలి ఆ కమోడిటీ మీద వాడకం ఎంత తగ్గియాలో కనుక్కోమంటున్నాడు. సో యాజ్ నాట్ టు ఇంక్రీజ్ హిజ్ ఎక్స్పెండిచర్ అంటే దానిపైన పెట్టే ఖర్చు అనేది ఎక్కువ పెట్టకుండా దానికి కేటాయించిన మనీనే తీసుకొని మనం వాడకాన్ని ఎంత తగ్గియాలని అడుగుతున్నాడు. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏంటంటే 40% ఇంక్రీజ్ అయింది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు 40 డివైడెడ్ బై 40% కాబట్టి 100 + 40 140 ఇంటూ 100%. 00 క్యాన్సిల్, 2 1s are 2 2s are 2 7s are 200/7. 7 1s are 7 2s are 14, 7 2s are 14 అయితే 7 5s are 35, రిమైనింగ్ 4/7.
ఇక్కడ చూడండి 200/7, 7 1s are 7 2s are 14, 14 పోతే రిమైనింగ్ 60, 7 8s are 56, ఇంకా రిమైనింగ్ 4/7, దట్ ఈజ్ ఈక్వల్ టు 28. 4/7% అనేది వాడకాన్ని తగ్గియాలి, అంత పర్సెంట్ వాడకాన్ని తగ్గియాలి. కారణం ఏంటంటే 40% ఆ కమోడిటీ మీద ప్రైస్ అనేది రైజ్ అయింది కాబట్టి వాడకాన్ని ఎంత తగ్గియాలి, వీళ్ళు 28 4/7% అనేది తగ్గియాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, if the price of a milk falls down by 20%, by how much percent must a householder increases its consumption so as not to decreases his expenditure on this item? మిల్క్ యొక్క ప్రైస్ అనేది ఎంత పర్సంటేజ్ డౌన్ అయింది అన్నాడు, 20% డౌన్ అయింది. 20% డౌన్ అయిన తర్వాత ఇక రిమైనింగ్ అనేది దానిపై హౌ మచ్ పర్సెంట్ మస్ట్ ఏ హౌస్ హోల్డర్ ఇంక్రీజెడ్ ఇట్స్ కన్జంప్షన్, వాడకాన్ని ఎంత పెంచాలి అని అడుగుతున్నారు. సో యాజ్ నాట్ డిక్రీజ్డ్ ఇస్ ఎక్స్పెండిచర్. ప్రీవియస్ ప్రాబ్లం ఏమో వాడకాన్ని తగ్గియాలి, ఇక్కడేమో వాడకాన్ని పెంచాలి. 20% తగ్గింది కాబట్టి 20/20% తగ్గితే 100లో ఎంత ఉంటుంది, ఇంకా రిమైనింగ్ 80 × 100%. 20 1s are 20, 4s are 4 1s are 4 25s are. సో 25% వాడకాన్ని పెంచాలి, అంటే ఇంక్రీజెస్ టు కన్జంప్షన్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ స్టూడెంట్ హ్యాస్ టు స్కోర్ 30% మార్క్స్ టు గెట్ త్రూ పాస్. ఒక స్టూడెంట్ 30% మార్క్స్ వస్తే ఒక ఎగ్జామ్లో పాస్ అవుతాడు. ఇఫ్ హీ గెట్ 30 మార్క్స్, అతనికి 30 మార్క్స్ వచ్చింది ఒక స్టూడెంట్కి, అండ్ ఫెయిల్డ్ బై 30 మార్క్స్, ఇంకో 30 మార్కులు తక్కువలో ఫెయిల్ అయిపోయాడు. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్ సెట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ఓకేనా. ఒక ఎగ్జామ్లో 30% మార్క్స్ వస్తే పాస్ అవుతారు, కానీ ఒక స్టూడెంట్కి 30 మార్క్స్ వచ్చింది, ఇంకో 30 మార్క్స్ తక్కువలో ఫెయిల్ అయిపోయాడు అని చెప్పాడు. అంటే ఇఫ్ హీ గెట్ 30 మార్క్స్, ఇఫ్ ఫెయిల్స్ బై 30 మార్క్స్, ఇంకో 30 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు. టోటల్గా పాస్ మార్కులకి ఎంత, వాడు తెచ్చుకున్న మార్కులు ఇంకా వాడికి కావాల్సిన మార్కులు మొత్తం కలిపితే 60 వచ్చి 30% అయితే ఓకేనా, 100% వాల్యూ ఎంత? x ఈజ్ ఈక్వల్ టు 100 × 60/30. 0 0 క్యాన్సిల్, 3 1s are 3 2s are 2 × 100, 200 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్. ఓకేనా. నెక్స్ట్, ఏ క్యాండిడేట్ స్కోర్ 25% and fails by 60 marks, while as another candidate who scored 50% marks get 40 marks more than the minimum required marks to pass the examination. Find the maximum marks for the examination. ఈ ప్రాబ్లం చూడండి, ఇందాక ప్రాబ్లం కంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక క్యాండిడేట్కి 25% మార్క్స్ వచ్చింది, ఇతను 60 మార్క్స్ ఫెయిల్స్ బై 60 మార్క్స్. ఈ 60 మార్క్స్ ఫెయిల్స్ అవ్వడం తగ్గడం వల్ల ఫెయిల్ అయిపోయాడు. అంటే ఈ 25 మార్క్స్ ప్లస్ ఈ 60 మార్క్స్ యాడ్ అయితే పాస్ అయిపోతాడు. ఓకేనా. ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు, సెకండ్ క్యాండిడేట్, అనదర్ క్యాండిడేట్ స్కోర్డ్ 50% మార్క్స్, హీ గెట్ 40 మార్క్స్ మోర్ దెన్ ద మినిమం మార్క్స్ టు ద పాస్ ఆఫ్ ఎగ్జామినేషన్. అంటే 50% మార్కులు వచ్చినోడు పాస్ మార్కుల కంటే 40 మార్కులు ఎక్కువ వచ్చాడు. ఓకేనా. అంటే వీడికి పాస్ మార్కుల కంటే ఎక్కువ వచ్చింది, వీడికి పాస్ మార్కుల కంటే తక్కువ వచ్చింది, కానీ ఈ మార్కులు కరెక్ట్గా ఒకటేమో మైనస్, ఒకటేమో ప్లస్ ఎక్కువ వచ్చింది, వీడికి తక్కువ వచ్చింది, వీడికి ఎక్కువ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు 25% మార్కులు వచ్చినోడు 60 మార్కులు తక్కువలో ఫెయిల్ అయ్యాడు, 50% మార్క్స్ వచ్చినోడు 40 మార్కులు ఎక్కువ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్, కాబట్టి ఈ రెండు యాడ్ చేయాలి. ఈ రెండు యాడ్ చేస్తే 100. ఓకేనా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 25%.
ఓకేనా. 25% 100 మార్క్స్ అయితే మనకు కావాల్సింది 100%. క్రాస్ మల్టిప్లికేషన్ x ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 100/25. 1 జారు 25, 4 జారు. సో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 400 మార్క్స్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. మైనస్ ప్లస్ అంటే డిఫరెన్స్ కదా చూడాల్సింది అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఈ మోడల్ ప్రాబ్లమ్స్లో మైనస్ ప్లస్ వస్తే సమ్ చేయాలి, ఒకవేళ ప్లస్ మైనస్ వచ్చినా సమ్ చేయాలి, ఒకవేళ ప్లస్ ప్లస్ వస్తే డిఫరెన్స్ చూడాలి, మైనస్ మైనస్ వస్తే డిఫరెన్స్ చూడాలి. ఈ విధంగా వస్తేనేమో యాడ్ చేయాలి, ఈ విధంగా వస్తే డిఫరెన్స్ చూడాలన్నమాట. ఓకేనా. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ ఇలా చూడాలన్నమాట.